సరళ పద్ధతిలో రాసి భగవంతుణ్ణి ఆయన ఏ స్థితిలో అయితే అనుభవించాడో భక్తితో ఆయన రాసిన పాటలో అదే భక్తి ఉంటే అది చదివిన మనకు కూడా అదే అనుభూతి కలిగేలా రాసిన శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నేను నా వీడియోలో చెప్పాలనుకుంటున్నది, ఈరోజు అన్నమయ్య జయంతి. అన్నమయ్య జయంతి అంటే అందులోనూ ఆంధ్ర వాళ్ళకి డిఎన్ఏ దేవుడు అన్నమాట. అంటే తరతరాల నుంచి ఉండిపోయి ఆయన్ని కొలిచి అంతా వెంకట 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 లక్ష్మి ఆ పేర్లతోనే ఉంటాం కదా అందరం. భగవంతుడికి ఆయనకి అన్నీ ముందే తెలుసు కదా, నా వెనక ఎవరున్నారు అని చూసుకోకుండా నా పేరులోనే ఇన్ని పేర్లు పెట్టేసి పుట్టి చేశాడు, మేమందరం నీతో ఉన్నామని. అది తర్వాత సంగతి. కానీ తాత ముత్తాతలు పూజించి మన లోపల ఉండిపోయిన భక్తి, నా లోపల భక్తి బయటికి వచ్చింది. అంటే దాదాపు అంతకుముందు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండేది, అందరూ కొలిచేవాళ్ళే. కానీ అన్నమయ్య సినిమా విడుదలైన తర్వాత నిజంగా చెప్పండి, ఎంతమందికి వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ పెరిగింది? అందులో నేను ఒకదాన్ని. అంతకుముందు ఉన్న భక్తి అంతా లోపల ఉండేది. ఆయనే పెద్ద అయినా అప్పటికి మనకి వయసు కూడా చిన్నది కదా, ఆయనే అందరికీ పెద్ద, మనందరం ఆయన మన ఇలవేల్పు అన్న ఇదిలో ఉండేది. అట్లాంటిది అన్నమయ్య సినిమా విడుదలైన తర్వాత ఆ పాటలు వినే కొద్దీ ఎట్లా అనిపించిందంటే, మన లోపల మన డిఎన్ఏలో ఉండిపోయింది చూసారా, ఇట్లా బ్లాస్ట్ అయినట్టు అనిపించింది. ఆ తర్వాత రామదాసు, ఈ రెండింటి తర్వాత టీవీలో చాగంటి వారి ప్రవచనాలు. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఏది ఇష్టమైతే అది పెట్టుకొని మన చేతుల్లో మనం చూసుకునే స్థాయి వచ్చిన తర్వాత విన్న అన్నమయ్య కీర్తనలు. నా ఛానల్లో నేను పెట్టేదన్నీ అన్నమయ్య కీర్తనలే. ఎందుకంటే చాలా అసలు ఎవరు షార్ట్లు పెట్టని కీర్తనలు కూడా నేను పెడతాను. ఎందుకు పెడతానంటే, మనలో ఉన్న మనకి ఏమనిపించినా దానికి భగవంతుడి దగ్గర పాట ఉంది. భగవంతుడిని మనం కోపంగా ఉన్నామా, బాధగా ఉన్నామా, ప్రేమగా ఉన్నామా, జాలిగా ఉన్నామా, నలుగురితో ఎలా ఉండాలి, మనం నలుగురిలో తిరిగేటప్పుడు నలుగురితో ఎలా ఉండాలి, అందరూ తిరిగేది అదే అన్నాం కదా, అందరం కలిసి ఉండాలి కదా, చిన్న పెద్ద అనే తేడా ఉండకూడదు కదా. అమ్మవారు కొంచెం డబ్బులు చూసుకునే జనాలు విర్రవీగిపోతారు కదా, ఉన్న డబ్బులన్నీ అసలు ఆవిడే సంపదలకు పుట్టినిల్లు. ఆవిడ అయ్య కోసం ఎంత ఎదురు చూస్తుంది. ఆవిడ చూసి ఏం నేర్చుకోవాలి మనం? అమ్మవారు అంత ప్రపంచంలో అసలు వెంకటేశ్వర స్వామికి ఆవిడ లేకపోతేనే డబ్బులు లేవు కదా. ఆవిడే అయ్య కోసం ఎంతగా పరితపించిపోయింది. ఆ పాటలు వింటుంటే, ఆయన గురించి తలుచుకుంటుంటే, ఇటు గరుడని నీ వెక్కినను అన్న పాట ఉన్నప్పుడు ఆ ధైర్యం, ఆయన వచ్చేస్తాడు మన కోసం. ఎంత బాగుంటుంది ఆ పాట. మా నాన్న ఎన్ని పాటలు విన్నాడా, వినలేకపోయాడేమో. తాత ముత్తాతలకి భక్తి, వాళ్ళ భక్తి ముందు మన భక్తి పనికిరాదులే. కానీ ఇన్ని రకాలుగా ఇంత దగ్గరగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుక్షణం ఆ పాటలు వింటుంటే నాకు ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్కటి తింటే, లేదా ఎక్కడికన్నా వెళ్తేనో, లేకపోతే ఏమన్నా చూస్తేనో, ఏదైనా చేస్తేనో ఒక్కొక్కరికి ఎనర్జీ వస్తుందా? నాకు అన్నమయ్య పాట వింటే ఎనర్జీ వస్తుంది అంతే. ఆ ఎనర్జీ ఎంతంటే చెప్తా.
ఇటు గరుడని నీ వెక్కినను అన్నప్పుడు నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే, ఆయన వైకుంఠంలో నుంచి అమ్మవారి కొంగు పట్టుకొని ఆడుకుంటున్న ఆయన ఒక్కసారే ఉదుటున ఆ బంగారం నగలు వేసుకొని పట్టు పీతాంబరం పసుపు పీతాంబరం కట్టుకొని దానికి ఇంత పెద్ద అంచు పెట్టుకొని కాళ్ళకి కడియాలు పెట్టుకొని చేతులకి ఉరముల పైన ఇన్ని నగలు పెట్టుకొని గరుత్మంతుడు ఎక్కడుంటాడు? ఎక్కడో బయట కదా ఉండేది ఆయన. ఆయన అంతఃపురంలో ఉండడు కదా, అమ్మవారితో ఆడుకుంటున్న స్వామితో ఉండడు కదా, బయట ఉంటాడు. ఈయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటప్పుడు ఈయన ఎట్లా వెళ్తాడంటే భక్తుల దగ్గరికి పరుగున ఒక్క ఉదుటున, ఎట్లా అంగలు ఎంత పెద్ద ఈయన పెద్దగా ఉంటాడు కదా, చేతులు కాళ్ళు, ఎందుకంటే నాకు నాన్న గుర్తొస్తాడు. అంత పెద్దగా కాళ్ళు చేతులు పెట్టుకొని వాళ్ళు అడుగులు వేస్తే ఇక్కడి నుంచి అక్కడికి అడుగు పడిద్ది, అడుగు చాలా పెద్ద అడుగు పడిద్ది. అంత అంగలు పంగల మీద అది మెల్లమెల్లగా అడిగేస్తే కొద్ది దూరమే పడుతుంది. ఎంత హైట్ ఉన్నా మామూలుగా నడిస్తే కొద్ది దూరం పడిద్ది. ఏదో ఉక్రోషంతోనో ఏదో పని మీదో గబుక్కున వెళ్ళిపోవాలి. అక్కడ నా బిడ్డకి ఇబ్బంది ఉంది అని పరిగెత్తే తండ్రి అమ్మవారి కొంగు వదలడం కూడా మర్చిపోయాయి. ఒక్క ఉదుటన లేగిసి, అది గజేంద్ర మోక్షంలో ఉంటుంది కదా, అంతా నగలు మాల, ఆయన వేసుకున్న మాల కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంతఃపురంలో నుంచి అంగల పంగల మీద ఈయన నడుస్తూ వస్తుంటే, ఈయన అంత పెద్ద పెద్ద అంగలు వేసుకొని నడుస్తూ వస్తుంటే ఈయన గబగబా వస్తున్నాడని అందరూ ఉన్న పరిచారికలు అందరూ మొత్తం దేవతలందరూ ఇట్లా ఒక్క ఉదుటున ఆయన వంక బిత్తరపోయి చూస్తుంటే గరుత్మంతులు వారు ఆయన 2 రెక్కలు వేదాల శబ్దం వస్తుందంట. ఆయన ఎంత పెద్దగా ఉంటాడు? అంత పెద్దగా ఉన్న గరుత్మంతుల వారు ఈయన వైకుంఠం నుంచి వస్తుంటే చూసి ఒక్క ఉదుటన లెగిసి ఆయన రెక్కలు ఇలా అల్లాడిచ్చి ఈయన అడుగులు అక్కడి నుంచి ఈయన ఎంత దూరంలో వస్తాడో అని ఈయన అక్కడికి ముందే అక్కడికి ఎగిరి ఆయన ఉదుటన మళ్ళీ వచ్చి ఒక్క ఉదుటన గరుత్మంతుల మీద కూర్చోగానే ఈయన మళ్ళీ ఈయన రెక్కల సౌండ్ వేదాలలాగా సౌండ్ అవుతుంది కదా, నిశ్శబ్దంగా ఉన్న ఆకాశంలో ఎంతో స్పీడుగా ఈయన రెక్కలు వేదనాదం చేస్తుంటే దేవతలందరూ నమస్కరిస్తుంటే ఏ భక్తుడిని కాపాడడానికి పరిగెత్తుతున్నాడా అని అర్థం కాక లక్ష్మీదేవి ఆయనతో పాటు అడుగులు తడబడుతూ ఆయనతో పాటు ఆయన వెనకమాల కూర్చుండిపోతే అదే కంగారులో ఎట్లుంటుంది? ఇటు గరుడని నీ వెక్కినను అన్న ఒక్క చిన్న మాటలో మన కోసమే కదా వచ్చేస్తుంది అన్న ఒక భావన ఉంటుంది చూసారా. ఈ పాట గురించి మొత్తం చెప్తా ఉండండి, నాకు అంత ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఈ అన్నమాచార్యులు ఆయన ఆచార్యుడు, ప్రతి జీవి భగవంతుడి పాదాలు ఎలా చేరాలి అనేది మనందరికీ చెప్పే ఆచార్యుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు కాదు, ఎన్ని చెప్పినా తక్కువే. చెప్తా ఉండండి, పాట మొత్తం చెప్తాను నేను. 15 ఏళ్ళకు తక్కువై ఉండదు, 20 ఏళ్ళు వేసుకోవచ్చు ఈజీగా. ఇటు గరుడని నీ వెక్కినను, ఆ స్పీడులో ఆ సౌండ్తో ఆయన ఎక్కితే పటపట దిక్కులన్నీ ఏమవుతాయి? పటపట దిక్కులు బగ్గని పగిలే. ఎగసిన గరుని ఏపున దాయని జిగిదొలగ బుగు చేసినను నిగమాంతమ్ములు నిగమ సంగములు గగనము జగములు గడగడ వణికే. ఇప్పుడు చెప్పారు కదా నేను, ఆయన రెడీగా ఎగిసి ఉన్నాడు. ఆయన ఎగసిన గరుడని ఏపున ధాయని జిగిదొలక జబుగు చేసినను నిగమాంతమ్ములు నిగమ సంగములు గగనము జగములుగా గడగడ వణికి. బిరుసుగా ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన గట్టిగా పట్టుకుంటాడు. అసలే కోపంతో ఉన్నాడు కదా భక్తుడిని రక్షించడానికి. ఎక్కి ఊరికనే కూర్చోడు కదా ఆయన, ఎగిసి కోపంతో ఉక్రోషంతో పట్టుకుంటాడు. బిరుసుగా గడువులని పేరెమి తోలుచు బెరసి నీవు కోపించినను సరసన కిలములు జర్జరితములై తిరుగున నలుగడ దిరదిర దిగే. ఈయన అసలే కోపంగా అసలు ఆయన ఎంత ఫాస్ట్గా వెళ్తాడు గరుత్మంతుడు.
ఆయన్ని ఇంకా కోపంతో ఇంకా నువ్వు పో అని ఇంకా గట్టిగా తోలుతుంటే అఖిలములన్నీ గిరగిర తిరిగాయి. పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కినప్పుడు జల్లన రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి వెళ్ళి మోనుగుదురు వెంకటరమణ. ఈయన పసిడి గరుడు పైన అంటే తిరుపతిలో గరుడ వాహనం సేవ చేస్తారు కదా, పసిడి గరుడుని కెల్లున నీ వెక్కినప్పుడు జల్లన రాక్షస సమితి నీ మహిమ తెలిసి వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. ఏమవుతుంది, దిక్కులన్నీ భయంతో గిరిగిర తిరిగిపోయినాయి. రాక్షసులందరూ భయపడిపోయారు, ఎవరి కోసం వస్తున్నాడో, మమ్మల్ని ఏం చేస్తాడో అని. వచ్చేది మన కోసమే కదా స్వామి. ఇవన్నీ మనకి అందించింది అన్నమాచార్యుల వారు. ఆయన ఎంత భక్తితోనో ఈ భావాలు ఎవరి కాళ్ళు అనుభవించిన మహాత్ములు చాలా కోట్ల మంది ఉన్నారు. ఆ భావాలని అక్షరాలుగా మలిచి మనకి అనుకూలంగా ఏమీ తెలియని, ఏమీ సంస్కృతం ఇవేమీ రాని మామూలు రాయడం ఒక్కటి వచ్చిన వాళ్ళు కూడా చదువుకొని అనుభూతి పొంది సంతోషపడిపోయేలా అంత సరళ పద్ధతిలో రాసి భగవంతుణ్ణి ఆయన ఏ స్థితిలో అయితే అనుభవించాడో భక్తితో, ఆయన రాసిన పాటలో అదే భక్తి ఉంటే అది చదివిన మనకు కూడా అదే అనుభూతి కలిగేలా రాసిన అన్నమాచార్యుల వారికి శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.